పవిత్రత కారణంగానే దీనిని ఉత్తర కాశీ అనే పేరు కూడా వచ్చినట్లుగా శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. అంతేకాక అమృత లింగేశ్వర స్వామి ఈ క్షేత్రంలో 5 అవతారాలతో భక్తులకు దర్శనమిస్తూ ప్రతిరోజు అభిషేకాలతో పూజలు అందుకుంటున్నారని అన్నారు ఆలయ అర్చకులు. ఇక ఈ ఆలయంలో మాత్రమే 5 దశలు, 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అలాగే ఈ గుడిలో పెద్ద నది ఉంది. త్రేతాయుగం మహర్షి కాలంలో భరద్వాజుడు ఇక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని పవిత్ర స్నానం చేసేవాడని మన చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా ఈ ఆలయం నదిలో బంగారు శివాలయం ఉందని భక్తులు నమ్ముతున్నారు. నందీశ్వర్ల జంట కూడా కనిపిస్తూ ఉంటుందని భక్తజనం చెబుతున్నారు. శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రము ముక్తియాల జగ్గాపేట మండలం ఎన్టీఆర్ జిల్లా. ఇక్కడ మన స్వామివారి పేరు అమృత లింగేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారి విశేషంగా మొత్తం 5 అవతారాలతో దర్శనమిస్తారు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష. ఈ 4 అవతారాలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే స్వామివారి 4 రూపాలుగా మనం దర్శించుకుంటాం. కాబట్టి ఇక్కడ శివలింగానికి 4 ముఖాలు, మధ్యలో 5వ అవతారం ఈశానమూర్తి అవతారంగా స్వామివారి దర్శనమిస్తారు. అలాగే గర్భాలయానికి 4 ద్వారాలు, 4 నందీశ్వరులు, 4 ధ్వజస్తంభాలు కూడా మనకి క్షేత్రంలో విశేషంగా 4 వైపులా దర్శనమిస్తాయి. అలాగే స్వామివారికి ఎడం వైపున పార్వతీ స్వరూపంగా కామాక్షి అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అలాగే ఆ కామాక్షి అమ్మవారికి ఎదురుగా విజయ గణపతి స్వామివారిని కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఇక్కడ విశేషంగా మనకి దేవాలయం మొత్తం కూడా 46 ఎకరాల్లో ఈ దేవాలయం దర్శనమిస్తుంది. మన ప్రధాన దేవాలయంలో విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అన్నాభిషేకము, బిల్వార్చన, అలాగే అమ్మవారికి కుంకుమార్చన, అలాగే మన విజయ గణపతి స్వామివారికి కూడా విశేష పూజా కార్యక్రమములు, స్వామివారికి అమ్మవారికి విశేష అలంకరణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. రేపు శివరాత్రి సందర్భంగా స్వామివారికి లింగోద్భవ సమయంలో అన్నాభిషేకము, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, శాంతి కళ్యాణం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ప్రాతకాలం నుండి 11 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అర్చన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని, గణపతిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. ప్రధాన దేవాలయం విజయ గణపతి స్వామివారి దేవాలయంలో విశేషంగా స్వామివారికి పంచామృతాభిషేకములు, గరిక అర్చన, ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు స్వయంగా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ అనుకున్న కార్యక్రమాన్ని కూడా నెరవేరిన తర్వాత మన కామాక్షి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే ఆరోగ్య రీత్యా, జాతక రీత్యా, గోచార ఎటువంటి దోషములున్నా మన స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు చేయించుకొని ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు. అలాగే దేవాలయంలో ప్రధాన నంది మండపము. ఇక్కడ స్వామివారికి విశేషంగా త్రయోదశి రోజు ప్రదోష కాలంలో పంచామృత అభిషేకములు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి నవగ్రహ మండపంలో కూడా సతీ సమేతంగా వాహనంతో మనకి నవగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. అలాగే మనకి క్షేత్రంలో నాగబంధ ప్రతిష్ట, వివాహం జరగని వాళ్ళకి, అలాగే ఆరోగ్య సమస్యలు, వ్యాపారం సరిగా లేని వాళ్ళు కూడా విశేషంగా నాగబంధ ప్రతిష్ట కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే మనకి దేవాలయంలో విశేషంగా శాంతి కళ్యాణము, రుద్రహోమము, నవగ్రహ శాంతి పూజా కార్యక్రమములు, చండీ హోమములు, విశేష పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మన నందీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏంటయ్యా అంటే మనకి జాతకములో ఎటువంటి దోషము లేదు, కానీ మనకి ఆరోగ్య రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, ఏమి చేసినా ఏమి జరగట్లేదు అనుకున్న వాళ్ళు త్రయోదశి తిథి నాడు ప్రాతకాలం స్వామివారికి ఏకరుద్రాభిషేకము, మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకము, అలాగే తదుపరి ప్రదోష కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల విశేష ఫలితములు ఉంటాయి. అలాగే ఇక్కడ విశేషంగా స్వామివారు భక్తులు చాలామంది విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాలు, శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా విశేషంగా చేసుకుంటున్నారు. అలాగే ఈ శివలింగ ప్రతిష్ఠ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఉన్న సంకల్పము, ఏదైతే కోరిక ఉన్నాయో, అలాగే ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. చాలామంది భక్తులు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసుకొని తరువాత మళ్ళీ స్వామివారిని దర్శించుకొని మరలా ప్రతిష్టలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మన 2 రాష్ట్రాల నుంచి కూడా, ఆంధ్ర, తెలంగాణ, అలాగే ఇతర దేశాల నుంచి కూడా విశేషంగా భక్తులు విచ్చేసి ఇక్కడ శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతోంది. హరి ఓం తచ్చత్. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో భక్తులకు విఘ్నాలు తొలగిపోయి భక్తులకు విజయాలు చేకూరాలని విజయ గణపతిగా ఆ పరమశివుడు పూజలు అందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వాములు 6 అవతారాలతో భక్తులతో ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు.
ఈ క్షేత్రంలో 26 అవతార మూర్తులుగా శివుని అమ్మవార్లు మరియు కోటి లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, 32 స్వామివారి ప్రతిష్టలు, నిరంతరం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్షేత్రంలో నవగ్రహ మండపం, నంది మండపాలు ఉన్నాయని అర్చకులు తెలిపారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడితో సహా పాండవులు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. క్షేత్రంలోని ప్రతి విగ్రహం అలనాటి చరిత్రను గుర్తు చేస్తాయని భక్తులు తెలిపారు. మనస్ఫూర్తిగా ఆ దేవదేవుణ్ణి నమ్మి పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయంటున్నారు. కోటి లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, 32 స్వామివారి ప్రతిష్టలు, వాటికి నిరంతరం అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయని అర్చకులు తెలిపారు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామిను 6 అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక ప్రతిరోజు స్వామివారికి నిత్య అభిషేకాలు, లింగ ప్రతిష్టలు, శాంతి పూజలు, దోష నివారణ పూజలు, హోమాలు, నవగ్రహ పూజలు ఆలయం వారు చేయడం జరుగుతుందని ప్రధాన అర్చకులు సంగాపు మణికంఠ శ్రీనివాస శర్మ తెలియజేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వారికి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా అందుతున్నాయని అన్నారు. ఇప్పటికే విదేశీయులు, ఇతర రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ నుండి భక్తులు విచ్చేసి సుమారు 2 లక్షలకి పైన లింగ ప్రతిష్టలు చేస్తూ ఉంటారని పూజారి తెలిపారు. అలాగే వివిధ ప్రత్యేక పూజలు చేయించుకుని స్వామివారి అనుగ్రహంతో కీర్తి ప్రతిష్టలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొందారని ఆయన తెలిపారు. శివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుందని 50 మంది భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని అన్నారు. ఈ శ్రామంతా వచ్చేసి విగ్రహ రూపంగా ప్రతిష్ఠించారు. ఈయన గారు వచ్చేసి శివుడికి క్షేత్రపాలకుడుగా మన వెంకటేశ్వర స్వామి మన భూమండలంలోనే ఎక్కడా లేదండి. ఒక్క కోటిలింగ హరిహర మహాక్షేత్రంలోనే కొలువై ఉన్నాడు. ఈయనని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చుట్టూ 108 ఉపాలయాలు ఉన్నాయి. అవన్నీ సంరక్షించాలని ప్రతిష్ఠించారండి. ఈయనతో పాటు శ్రీదేవి, భూదేవిని కూడా కొలువైంచారు. ఈయనకు ముందుగా కోనేటి రాయుడు అని పేరండి. ఈ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసిన తాత గద్దె ప్రసాద్ గారండి. బావైతే ఈయనకి ఇది ప్రతిష్ఠ అయింది. మిగతావన్నీ ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రతిష్ఠించారు. నమో వెంకటేశ్వర.